ఏంది బస్సులు ఇంతమంది ఎక్కి కాదు మేడం, మేము ఏం చేయాలి? బస్సులు లేవు, బస్సు కదిలిన బస్సుని మళ్ళా బస్సు కొడుతురు, బస్సు ఆపిన. మరి ఏం చేయాలి? పడి చచ్చిపోతే మేము ఏం చేయాలి? కేసులు పెట్టుకుంటే ఎవడు ఓనర్ పెట్టుకుంటాడు? ఫుట్పాత్ జర్నీ చేస్తే చెప్తుంటే కూడా వింటలేరు మేడం. మేము ఏం చేయాలి చెప్పండి? కేసులు మా మీద అవుతున్నాయి. వాళ్ళు పడి చచ్చిపోయి నాకు అక్కడ ముందు చూడిపోండి మేడం. మేము ఏం చేయాలి చెప్పండి? ఎట్లా మరి పడితే ఇక్కడ బండి ఆపితేనేమో వాళ్ళు పోవాలంటున్నారు, బండి ఆపకపోతేనేమో అది ఉంటుంది. మొత్తం మేము ఏం చేయాలి మేడం చెప్పండి? మరి ఎట్లా ఏం చేయట్లేదు? ఇప్పుడు ఏం చేయాలి మేడం? మరి లోపలికి పోతే బండి కదిలిస్తా, లేకపోతే ఆపేస్తా. ఎంత ప్రమాదం. మరి నేనేం చేయాలి మేడం చెప్పండి? వాళ్ళకి చెప్తే అర్థమవుతుందా? ఇప్పుడు 10 ఏళ్ళు డ్రైవర్ జైలు అంటున్నారు, 7 లక్షలు జుర్మానా కట్టాలంట. మరి నా భార్య పిల్లలు కిరా ఇంట్లో ఉన్నారు, నేను జైలుకి పోతే వాళ్ళు ఎక్కడ పోవాలి? రోడ్డు బతికైతుంది. వాళ్ళు ఏమంటారు మరి బస్సులు వేస్తలేరు? మరి బస్సులు మేమెందుకు మేడం? మమ్మల్ని ఎందుకు అనగల డ్రైవర్ని, కండక్టర్ని? మేము ఒక చీత అన్నాం కదా. మరి బస్సులు మేడారం